ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఆచార్య పివి.జి.డి. ప్రసాద్ రెడ్డి శనివారం రెండోసారి తన పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వర్సిటీలోని పలు విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏయువిసి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వర్సిటీని మరింత ప్రగతి పదంలో నడిపించే విధంగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని, అదే విధంగా అన్ని క్యాడర్ల ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 3 ఏళ్ల పాటు ఈ వీసీ పోస్టులో ప్రసాద్ రెడ్డి కొనసాగనున్నారు. Where students from diverse nations converge, creating a tapestry of Western and cultural exchange. Founder Mariu Purva Pukalapati. ఇది నా జీవితంలో ఒక మొమెంటస్ డే. ఆంధ్ర యూనివర్సిటీకి సెంటినరీ సెలబ్రేషన్స్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో రెండవసారి మళ్ళీ వైస్ ఛాన్సలర్ అనేటువంటి ఒక పొజిషన్ ఈ యూనివర్సిటీలోనే చదువుకుని ఈ యూనివర్సిటీలోనే 35 సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగం చేస్తూ యూనివర్సిటీని ఎప్పుడూ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆశయంతో పనిచేసిన నాకు భగవంతుడు, నా తల్లిదండ్రులు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి ఆశీస్సులతో మరొక్కసారి ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ 4 years చేసినటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఇంపాక్ట్తో దేశంలోనే 2nd పొజిషన్లోకి నాక్ ద్వారా A++తో పాటుగా 3.74 స్కోర్ అవుట్ ఆఫ్ 4 points రావటం, ఆ తరుణంలో మళ్ళీ అగైన్ ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వటం అనేది నిజంగా ఒక మొమెంటస్ డేగా నేను చెప్పడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతూ, మరి 4.5 years లాస్ట్ 4.5 years ఈ యూనివర్సిటీకి 96 సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి ఒక యూనివర్సిటీని లాస్ట్ 3 to 4 yearsలో టోటల్గా రీవ్యాంప్ చేయటంలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి సపోర్ట్ పూర్తిగా లభించింది. మీరు యాజ్ ఇట్ ఈస్గా యూనివర్సిటీని చూసినట్లయితే 4 years బ్యాక్ ఒక డిస్టర్బ్డ్ క్యాంపస్గా బిల్డింగ్స్ అన్నీ పాడైపోయి గాడి తప్పినటువంటి వ్యవస్థ, దాన్ని గాడిలో పెట్టేటువంటి ఒక విజన్ సీఎం గారి ద్వారా రావటం, యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి స్టేక్ హోల్డర్ అని నేను చెప్పినప్పుడు ఎస్పెషల్లీ యూనివర్సిటీ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నిజంగా వాళ్ళు ఎంత కమిట్మెంట్తో లాస్ట్ 4 years ఎస్పెషల్లీ లాస్ట్ 1 year బట్టి మీరు క్యాంపస్లో చూసినట్లయితే కనుక ఒక మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఇంపాక్ట్ ప్రతి ఒక్క మనిషి కళ్ళల్లోనూ కూడా ఈ యూనివర్సిటీని ఇంకా బాగు చేసుకోవాలి, యూనివర్సిటీని ఒక మంచి స్టేట్కి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆశయంతో ప్రతి మనిషి కళ్ళల్లో కూడా ఆ రకమైనటువంటి కమిట్మెంట్ రావడం జరిగింది. స్టూడెంట్స్ కళ్ళలో ఆనందం చూడాలా, దాని ద్వారానే గ్రో అవ్వాలనేటువంటి ఒక ఆశయం నాకు చిన్నప్పుడు ఏర్పడింది. ఆ ఆశయానికి అనుగుణంగానే పనిచేశాను తప్ప నాకు అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. డెఫినెట్గా ఎస్, కొంతమంది అనుకుంటూ ఉంటారు ఒక పొలిటికల్ అని. ఎస్, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కష్టాల్లో ఉన్న మనిషిని, విపరీతమైనటువంటి కష్టాలు క్రియేట్ చేసినటువంటి మనిషి కష్టాలకి కృంగిపోకుండా ఎస్ ధైర్యంగా నేను నిలబడగలను, పోరాడగలను అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ కేవలం సినిమాలకే పరిమితమైనటువంటి ఈ రోజుల్లో ఈ పర్టికులర్ యుగంలో అటువంటి మనిషి ఒకడు పుట్టాడా అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని చాలామంది అనుకోవటం, అందులో నేను కూడా ఆయనకి ఫ్యాన్గా మారడం జరిగింది. నేను
డెఫినెట్గా ఎస్ విజయసాయి రెడ్డి గారితో క్లోజ్గా ఉన్నాను, సుబ్బారెడ్డి గారితో క్లోజ్గా ఉన్నాను, అందరితో క్లోజ్గా ఉన్నాను. అందరితో నేను జీవీఎల్ నరసింహరావు గారితో క్లోజ్గా ఉంటాను, మాధవ్ గారితో క్లోజ్గా ఉంటాను, చాలామందితో క్లోజ్గా ఉన్నాను. కానీ బట్ వాళ్ళ క్లోజ్నెస్ని ఎప్పుడు కూడా యూనివర్సిటీ డెవలప్మెంట్కి మాత్రమే వాడాను. ఇవాళ ఒక ఐపీఆర్ షేర్ వచ్చిందంటే కేవలం ఎవరి ద్వారా వచ్చింది మీకు తెలుసు. యూనివర్సిటీలో గ్రౌండ్లన్నీ మనం రిపేర్ చేసుకున్నామంటే ఎవరు సాయం చేశారో తెలుసు. యూనివర్సిటీలో సైట్ నేను తీసుకొచ్చాను బ్యాక్ అంటున్నారు, కానీ దానికి పైనుంచి బ్లెస్సింగ్స్ లేకుండా అటువంటివి చేయగలమా అంటే రైట్ థింగ్స్ రైట్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా బాగా వెళ్తాయి. ఎవరికో లోపల ఏవో ఉండి ఒకటి రెండు సందర్భాల్లో వాళ్ళు రకరకాలుగా క్రియేట్ చేసుకున్నా మనం వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. మనం చేసే ఫోకస్, మనం చేసేటువంటి వర్క్ మీద అటెన్షన్ క్రియేట్ చేసినట్లయితే అది డెఫినెట్గా ఈవెన్ స్టూడెంట్స్ కూడా నన్ను చూస్తుంటారు. రేపు వాళ్ళకు కూడా ఇటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చేసినట్లయితే కనుక మనం ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయగలం అనేటువంటి ఎగ్జాంపుల్గా కూడా మనం ఉండాల్సినటువంటి అవసరం.